సో మీరు హౌస్‌లో ఎంత కోపంగా ఉంటారో అంత మ్యాన్లీగా కూడా ఉంటారు. సో లేడీస్ ఎక్కువ ఫ్యాన్ బేస్ అంటే మీకు క్రియేట్ అయ్యింది. ఒక టైంలో పృథ్వీ వచ్చినప్పుడు మీరు ఒకటి బాగా వైరల్ అయింది వీడియో. ఏది దమ్ముదా? ఆ! ఆహ్, దగ్గరకొచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటే నోట్లో కంపు కొడుతోంది అని చెప్పేసి అన్నారు కదా మీరు. సో అది బాగా వైరల్ అయింది అసలు. అది కట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్‌గా వేసుకుంటున్నారు. సో పృథ్వీ అనగానే మీకు అంటే లాస్ట్ వరకు కొంతమంది ఒక 5 మెంబర్స్‌లో విష్ణు అలాగే పృథ్వీ అంటే వాళ్ళతో ఎలా ఉండింది మీకు అక్కడ? సో అదే నాకు యాక్చువల్లీ లైక్ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఓజీస్ అందరిలో తక్కువ అంటే నబీల్తో తక్కువ గొడవ అయింది. మిగతా అందరితో ఇట్ వాజ్ లైక్ ఏ వార్. అంటే ప్రతిరోజు దేవర్ అగేన్స్ట్ మీ, అంటే నా అభిప్రాయాలకి, నా పాయింట్ ఆఫ్ వ్యూస్కి, నా సిద్ధాంతాలకి వాళ్ళు అగేన్స్ట్గానే నిలబడ్డారు ప్రతి సిచ్యువేషన్లో. సో చాలా సిచ్యువేషన్స్లో నేను ఒక్కడనే ఒకవైపు, హౌస్ మొత్తం ఒకవైపు అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో నాట్ వైల్డ్ కార్డ్స్, అంటే ఇప్పుడు తేజ, అవినాష్, రోహిణిని తీసేస్తే మిగతా హౌస్ మెంబర్స్ నేను అనేది. సో తేజ, అవినాష్ అండ్ రోహిణి వర్ మోర్ లైక్ ఎంటర్టైనర్స్ ఆఫ్ ద హౌస్. వాళ్ళు ఎక్కువ అంటే ఆ కోణంలోనే వాళ్ళు ఎక్కువ షైన్ అవ్వాలని అనుకున్నారు. అదే వాళ్ళ ఫోర్టే. అండ్ వాళ్ళకి తగినంత, వాళ్ళకి కుదిరినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నించారు. అందుకే అండ్ వాళ్ళు ఇప్పుడు తేజ, అవినాష్ కూడా ఫ్రెండ్స్ లాగా ఉన్న వాళ్ళు, అంటే లైక్ తేజ, అవినాష్, రోహిణి వాళ్ళ ముగ్గురు కూడా లైక్ ఒక గ్రూప్గా ఉంటూ, వాళ్ళు ఒక ఫ్రెండ్స్గా ఉంటూ ఒకరినొకళ్ళు అవకాశం వచ్చినప్పుడల్లా సపోర్ట్ చేసుకున్నా కూడా నేను ఎప్పుడు వాళ్ళని ఎక్కువ ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయినా. అండ్ ఎక్కువ క్వశ్చన్ ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఎప్పుడు పర్టికులర్గా వీళ్ళని టార్గెట్ చేద్దాం, లేకపోతే ఈ పర్సన్ని నామినేట్ చేద్దాం, లేకపోతే మనము గేమ్లో ఇలా చేద్దాం అని చెప్పేసి అట్లాంటి స్ట్రాటజీస్ ఏం పెట్టుకోలేదు. నేను అక్కడే ఉండే, వాళ్ళు నా బెడ్రూమ్లోనే ఉంటుండే అనమాట. సో అండ్ మాకు వీకెండ్ ఎపిసోడ్లో రివ్యూస్ వస్తుంటాయి కదా, ఇలా చేసాను, లేకుంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి కొన్నిసార్లు చెప్పడం జరిగింది. సో విత్ ప్రూఫ్స్ నాకు అది తెలియడం జరిగింది అనమాట. సో ఆడియన్స్లో ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో నేను అదే ప్రశ్నల్ని లైక్ పుట్ డౌన్ చేయడం వల్ల సో ఆడియన్స్కి కూడా చాలా ఆ ఫ్యాక్టర్ నచ్చింది నాలో అని చెప్పేసి నాకు అర్థమైంది నేను బయటకు వచ్చిన తర్వాత. సో నేను కూడా ఆ గేమ్ని ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్లోనే చూసేవాడిని లోపల ఉన్నంతసేపు. సో నేను ఒక ఆడియన్స్ అయి ఉంటే మిగతా హౌస్ని, లేకపోతే ఆ హౌస్లో జరిగే విషయాల్ని ఎలా పర్సీవ్ చేస్తా అనే కోణంలో ఆలోచించేవాడిని. సో దాంట్లో నాకు మీరు అంటే గ్రాండ్ ఫినాలే రోజు ఆ స్టేజ్ మీద ఇలా చేయబట్టుకొని ఇలా అంటే ఆ టైంలో మీరు అన్నారు కదా ఒక 3 నిమిషాలు నాకు అర్థం కాలేదు, ఫ్యూ మినిట్స్ అర్థం కాలేదు అన్నారు కదా. సో వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత అక్కడ అంటే ఎగ్జాక్ట్గా ఫ్యూ మినిట్స్ వదిలేస్తే అక్కడ మీ ప్రాస్పెక్టివ్లో మీ ఫీలింగ్ ఎలా ఉండింది? ఇజ్ ఇట్ ట్రూ, నిజంగానా అసలు ఇదేంటి అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ మన మైండ్లో వచ్చేస్తాయి. మీకు అలా ఆ టైంలో ఖచ్చితంగా వస్తాయి. మీరు అలా ఏమన్నా అంటే నేను అనుకుంది మాత్రం, అంటే ఇప్పుడు నేను నిలబడినట్టుగా, అంటే ఒక్కడనే పోరాడాలి, ఎలాంటి ఫేవరిజం చూపించకుండా, బయాస్నెస్ చూపించకుండా ఎవరికి అని ఏదైతే మార్గం చూస్ చేసుకొని ముందుకు వెళ్ళినో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు, ఎవరెంత చెప్పినా కూడా ఆగకుండా మొండిగా అదే మార్గాన్ని, అదే సిద్ధాంతాన్ని ఫాలో అయినో. ఏం చెప్పారంటే ఎవరేం చెప్పినా వినకుండా అంటే కాదు, అంటే లైక్ హౌస్ మేట్స్ కానీ వాళ్ళందరూ వాట్స్ రాంగ్ ఇన్ గ్రూప్ గేమ్, లైక్ వాట్స్ రాంగ్ ఇన్ సపోర్టింగ్ అవర్ ఫ్రెండ్స్ అని చెప్పినా కూడా సో అది నాకు తప్పనిపించి నేను ఏదైతే ప్రశ్నించినో, సో ఆ పర్టికులర్ టైంలో చాలామంది అంటే నన్ను అబ్జెక్ట్ చేసిండ్రు అండ్ ఇది రాంగ్ అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నించిండ్రు. అది నేను వినకుండా నేను అదే నా పంతాలోనే నేను ముందుకు వెళ్ళిన. సో నాకు ఆ పర్టికులర్ టైంలో నేను అంటే ఒక కరెక్ట్గా వాట్ ఈజ్ రైట్ అన్నది నేను ఫాలో అయినా అన్న ఆ సిద్ధాంతం నేను నమ్మిన కాబట్టి అదే ఫాలో అయినా అని కూడా నాకు ఒక నమ్మకం ఉండే. అండ్ 15th వీక్లో నేను ఫైనలిస్ట్ అయిన తర్వాత మాకు జర్నీ వీడియోస్ చూపించినప్పుడు నాకు ఇంకా బలంగా నేను చేసిందే కరెక్ట్ అని చెప్పేసి నాకు చాలా బలంగా అనిపించింది. సో విన్నర్ నేను అవుతా అని చెప్పేసి చాలా హోప్స్ పెట్టుకున్నా డెఫినెట్లీ. అండ్ ఎప్పటి నుంచి అంటే ఆఫ్ కోర్స్ అంటే హౌస్ లోకి వెళ్ళే ముందే విన్నర్ అదే 15th వీక్లో జర్నీ వీడియో చూసిన తర్వాత నాకు బలంగా, అంటే చాలా సిచ్యువేషన్స్లో మనం గెలవాలన్న
ఆ పట్టుదలతోనే ఆడిన, కానీ ఖచ్చితంగా గెలిచే స్కోప్ ఉంది అని చెప్పేసి నమ్మింది 15th వీక్లో జర్నీ వీడియో చూపించిన తర్వాత. సో ద జర్నీ వీడియో వాజ్ బ్యూటిఫుల్, అంటే ఇట్ వాజ్ లైక్ ప్యూర్ సినిమా అనమాట. సో ఒక సినిమా చూసినట్టు అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వేసి వాళ్ళంతా కట్ కానీ అదంతా చాలా బాగుంది. ఎడిటర్స్కి హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. సో అది చాలా బాగుండే. అండ్ నేను బిగ్ బాస్ నాతో మాట్లాడాడు అనమాట. సో నువ్వు ఎంచుకున్న మార్గం కానీ నువ్వు పర్సనల్ గా కలిసి కాదు, బిగ్ బాస్ వాయిస్ వస్తుంది, వాయిస్ లో మాట్లాడారు. యా బిగ్ బాస్ వాయిస్, అది ఎపిసోడ్లో టెలికాస్ట్ అయింది. సో అంటే ఒక బలవంతుడినైనా ఓడించగలం కానీ మొండివాడిని ఓడించలేము, దానికి మీరు ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దెన్ లైక్ మీరు పాదరసన్ లాగా ముందుకి మీ జర్నీ సాగించారు. ఎప్పుడైతే మీరు ఎలిమినేషన్ స్టేజ్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చారో, సో యూ రీఇన్వెంటెడ్ యువర్ సెల్ఫ్, యూ రీథాట్ యువర్ ప్రాసెస్ అండ్ అందరు బలమైన కంటెస్టెంట్నే ఆలోచనలో పడేలా చేశారు. ఊహించని విధంగా దాడి కొనసాగించారు. సో అందరూ బలమైన కంటెంట్ మొండివారు ఆఫ్ కోర్స్ అందరూ సో అప్పుడు చేస్తారు కదా బలమైన వాళ్ళనే. సో అప్పుడు నేను ఇంకా ఆ పర్టికులర్ టైంలో ఇక నేనే విన్నర్ అయ్యే స్కోప్ ఉంది, ఎందుకంటే నేను కరెక్ట్ వేలో ఈ గేమ్ని కానీ ఈ ప్రక్రియను కానీ నేను పర్సీవ్ చేసి ముందుకు వెళ్ళి నమ్మిన కాబట్టి అనిపించింది. కానీ ఆ మూమెంట్లో ఎప్పుడైతే అది అవ్వలేదో నేను కొంచెం డిసప్పాయింట్ అయినా. దాని తర్వాత ఎక్కువ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ప్రేక్షకులు నన్ను ఇంత దూరం తీసుకొచ్చినా అరే అది నేను కప్పు లేపడం వాళ్ళు చూస్తే ఇంకెక్కువ వాళ్ళు సాటిస్ఫై అయ్యేవాళ్ళు. సో బయటకు వచ్చిన తర్వాత నిజంగా రియల్ విన్నర్ అని మీడియా చెప్పడం కానీ జనరల్ ఆడియన్స్ చెప్పడం కానీ అదంతా చూసిన తర్వాత సమ్వేర్ ఐ వాజ్ సాటిస్ఫైడ్ అండ్ సమ్వేర్ ఐ ఫెల్ట్ ఎస్ నేను నమ్మింది కరెక్టే అండ్ జనం నన్ను గెలిపించిండ్రు ఏదో ఒక విధంగా, వాళ్ళ గుండెల్లో పెట్టుకొని వాళ్ళ ప్రేమనిచ్చి గెలిపించిండ్రు అన్న నమ్మకం నాకు వచ్చి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.